ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ వ్యవస్థను బట్టి, అమెరికా సపోర్టును బట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎంతటి దేశమైనా ఇజ్రాయెల్ ఎదిరిస్తుంది అనుకుంటున్నారు. కానీ ఒక సమయం రాబోతుంది, అమెరికా కూడా ఇజ్రాయెల్ దేశానికి సహాయం చేయలేని పరిస్థితి రాబోతుంది. ఉదాహరణగా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఆర్థిక నష్టం మనం చూడొచ్చు. రానున్న రోజుల్లో అమెరికా దేశం ఇంకా చాలా నష్టాల గుండా వెళ్లబోతుంది. దేశాలను శాసించే శక్తి అమెరికా కోల్పోయే అవకాశం ఉంది. దేవుని లేఖనాల నెరవేర్పు కోసమే ఈ లోకం యుద్ధ ప్రయాణం మొదలుపెట్టింది. ఈ యుద్ధాలు ఎందుకు అంటే దేవుడు వస్తున్నాడు, సిద్ధపడండి అని లోకాన్ని హెచ్చరించడానికి. రష్యా, ఇరాన్ మరియు వారి యొక్క మిత్రదేశాలను దేవుడు ఇజ్రాయెల్ దేశం మీదకు రేపబోతున్నాడు. ఆల్రెడీ రష్యా యుద్ధం మొదలు పెట్టడంతోనే దేవుని రాకడ సమీపించింది అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్ దేశం యుద్ధంలోకి దిగడం, ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది, ప్రతి వాడి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగుతుంది అనే దేవుని రాకడ ప్రవచనానికి అడుగులు పడ్డాయి.